హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జూలై 8 నుంచి 15 వరకు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. మొదటగా బయోఈమును ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్. ఇది ఒక కృత్రిమ మేధ వ్యవస్థ. ఈ బయోఈము అనేది శరీరంలోని ప్రోటీన్ల నిర్మాణంను అర్థం చేసుకోవడానికి మరియు శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తున్నాయో కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసే కృత్రిమ మేధ వ్యవస్థనే ఈ బయోఈము. దీన్ని మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. మానవ శరీరం లోపలి భాగాల్లో ప్రోటీన్లు ఎలా పనిచేస్తున్నాయన్నది అర్థం చేసుకుంటే రోగం ఎలా ఉంది, అందుకు కారణమైన ప్రోటీన్ల కోసం కొత్త ఔషధాలను ఎలా తయారు చేయాలన్నది అర్థమవుతుంది. దీనికోసమే బయోఈమును ఈ మైక్రోసాఫ్ట్ సృష్టించడం జరిగింది. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో ఏళ్ల కొద్దీ వినియోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లతో పోలిస్తే ఈ బయోఈము గంటల్లోనే అదే ప్రక్రియను పూర్తి చేయగలుగుతుంది. దీని ద్వారా కంప్యూటింగ్ సమయం మరియు వ్యయాలను భారీగా తగ్గించవచ్చు. అదేవిధంగా కొత్త ఔషధాలను వేగంగా ఆవిష్కరించడం జరుగుతుంది. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేతనాలు పొందే వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా వారికి ఇన్సూరెన్స్ను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను మే 2015లో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రీమియం సంవత్సరానికి ₹20 చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రమాదంలో మరణించిన, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి 2 లక్షల వరకు పరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా పాక్షిక అంగవైకల్యం కలిగినట్లయితే ₹1,00,000 నష్టపరిహారం అయితే చెల్లించడం జరుగుతుంది. దీని కింద అర్హులు ఎవరంటే 18 నుంచి 70 సంవత్సరాల వయసు గలవారు అర్హులుగా ఈ పథకంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని చూసినట్లయితే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు పొందిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ప్యారిస్లో జరిగినటువంటి 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సులో యునెస్కో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత్ నుంచి ఈ జాబితాలో చోటు పొందిన 44వ వారసత్వ కట్టడంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ నిలవడం జరిగింది. ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో భాగంగా సాల్వేర్ కోట, శివనేర్ కోట, లోహగఢ్ కోట, కాందేరి కోట, రాయగఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, విజయదుర్గ్, సింధుదుర్గ్ వంటి మహారాష్ట్రలోని ప్రాంతాలు ఉండడం జరిగింది. అంతేకాకుండా తమిళనాడుకు చెందినటువంటి జింజీ కోట కూడా ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో భాగంగా ఉన్నాయి. మరొక అంశాన్ని చూసినట్లయితే వన మహోత్సవం 2025ను జూలై 7న హైదరాబాద్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో రుద్రాక్ష మొక్కను నాటి ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2025 సంవత్సరంలో 18.03 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో 33% అడవులను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరొక అంశాన్ని గమనించినట్లయితే యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సబీహ్ ఖాన్ భారత సంతతికి చెందిన వ్యక్తి నియామకం కావడం జరిగింది. యాపిల్ సీఈఓగా టీమ్ కుక్ ఉండడం జరిగింది. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే రాజ్యసభకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులైనటువంటి 4 నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అందులో ఒకరు హర్షవర్ధన్ శ్రింగ్లా. ఇతను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశాడు. మరొకరు ఉజ్వల్ నిగమ్. ఇతను ప్రముఖ న్యాయవాది. ఇతను కసబ్ కేసులో అతనికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం తరపున వాదనలు సుప్రీంకోర్టులో వినిపించడం జరిగింది. 3వ వ్యక్తి సదానందన్ మాస్టర్. ఇతను ప్రముఖ ఉపాధ్యాయుడు, కేరళకు చెందిన వ్యక్తి. 4వ వ్యక్తి మీనాక్షి జైన్. ఈమె ప్రముఖ చిత్రకారిణి. కాగా భారత రాజ్యాంగం రాష్ట్రపతికి 12 మంది విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఆర్టికల్ 4 మరియు 80 ప్రకారం కల్పించడం జరిగింది. 10వ టీ20 ప్రపంచ కప్ 2026కు క్వాలిఫై అయిన ఇటలీ దేశం పరంగా చూస్తే ఏదైనా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలలో అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇటలీతో పాటు నెదర్లాండ్ కూడా ఈ టీ20 ప్రపంచ కప్ అర్హత పోటీలలో విజయం సాధించి దీనికి క్వాలిఫై కావడం జరిగింది. ఈ టీ20 ప్రపంచ కప్
2026 ఫిబ్రవరి మరియు మార్చి నెలలలో భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది. దీనిలో మొత్తం 20 దేశాలు పాల్గొంటాయి. మరొక అంశాన్ని గమనించినట్లయితే జాతీయ చేనేత పురస్కారాలు 2024కు సంబంధించి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఈ పురస్కారాలకు దేశవ్యాప్తంగా 19 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి 2 ఎంపికయ్యారు. వారు ఒకరు గజం నర్మద, ఈమె మార్కెటింగ్ విభాగంలో ఎంపిక కాగా, రెండో వ్యక్తి గూడ పవన్, ఇతను యువ చేనేత విభాగం నుంచి ఎంపిక కావడం జరిగింది. గతంలో గూడ పవన్ వాళ్ళ ఫాదర్ గూడ శ్రీను కూడా 2010లో ఈ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు. ఈ పురస్కారాలను జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయనున్నారు. మరొక అంశాన్ని గమనించినట్లయితే ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఆర్సీబీ నిలిచినట్లు అమెరికాకు చెందిన హాలిహాన్ లోకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు తన నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ విలువ $269 మిలియన్, అది భారతీయ రూపాయలలో 2293 కోట్లుగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 2003 కోట్ల విలువ కలిగి మూడో స్థానంలో నిలిచినట్లు, రెండో స్థానంలో 2063 కోట్లతో ముంబై ఇండియన్స్ నిలిచినట్లు ఈ నివేదికనైతే పేర్కొనడం జరిగింది. వార్తల్లో నిలిచిన మరొక అంశం ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025కు సంబంధించి చూసినట్లయితే ప్రపంచంలో 3028 మంది బిలియనీర్లు ఉన్నట్లుగా ఈ జాబితా తెలపడం జరిగింది. వీరి సంపద సుమారు $16.1 లక్షల కోట్ల పేర్కొనడం జరిగింది. వీరిలో మొదటి స్థానంలో ఎలన్ మాస్క్ $393.1 బిలియన్ ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇతను స్టార్లింక్ మరియు టెస్లా కంపెనీలకు అధిపతిగా ఉండడం జరిగింది. రెండవ స్థానంలో లారీ ఎలిసన్, ఇతని ఆస్తుల విలువ $275.9 బిలియన్. ఇతను ఒరాకిల్ సంస్థకు అధినేతగా ఉండడం జరిగింది. మూడవ వ్యక్తి మార్క్ జూకర్బర్గ్, ఇతని ఆస్తుల విలువ $247.9 బిలియన్. ఇతను ఫేస్బుక్ అధినేతగా ఉండడం జరిగింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ గారు $116 బిలియన్ 15వ స్థానంలో నిలవడం జరిగింది. మరొక అంశాన్ని గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా సెంటర్లపై వాతావరణ మార్పుల ముప్పు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను విడుదల చేసిన XDI సంస్థ. దీని ప్రకారం టాప్ 100 రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఇందులో అత్యధికంగా ముప్పు ఉన్న రాష్ట్రాలను గమనిస్తే చైనాలోని జియాంగ్సు రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇండియాకు సంబంధించిన తమిళనాడు 25వ స్థానంలో ఉండగా, అదేవిధంగా అత్యల్ప వాతావరణ ముప్పు కలిగిన రాష్ట్రాలుగా స్టాక్హోమ్ నిలువగా, దాని తర్వాత పరాగ్వే, అదేవిధంగా 4వ స్థానంలో తెలంగాణ నిలవడం జరిగింది. అంటే చివరి నుంచి 97వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఈ డేటా సెంటర్లను ప్రాముఖ్యతను గమనించినట్లయితే ఇప్పుడు అంతర్జాతీయంగా డిజిటల్ రంగం అభివృద్ధి చెందడం, అదేవిధంగా జాతీయ భద్రతకు ఈ డిజిటల్ కేంద్రంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో కూడా ఈ డేటా సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికి వాతావరణ మార్పులు, భూతాపం, ప్రకృతి విపత్తుల కారణంగా వీటి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. మరొక అంశాన్ని గమనించినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా నిలిచిన వత్సల మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మృతి చెందడం జరిగింది. దీన్ని దాదిమా అని కూడా పిలుస్తారు. దీని వయసు సుమారు 100 సంవత్సరాల పైబడిగా ఉంటుంది. మరొక అంశాన్ని గమనిస్తే తెలుగు సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారు మృతి చెందడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించిన కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా 1999లో బీజేపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఇతనికి సంబంధించి మొదటి సినిమా
ప్రాణం ఖరీదు కాగా చివరి సినిమా హరిహర వీరమల్లు. ఇతను సుమారుగా 750కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. మరొక అంశాన్ని గమనించినట్లయితే ఇది పిఎంఈ డ్రైవ్ పథకం గురించి. పిఎంఈ డ్రైవ్ అనగా ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అనగా ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి వాటి వాడకాన్ని పెంచడమే దీని యొక్క లక్ష్యం. అయితే ఈ పథకం యొక్క అమలు కాలం గమనించినట్లయితే ఇది అక్టోబర్ 1, 2024 నుండి మార్చి 31, 2026 వరకు అమల్లో ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 10,900 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రిక్షాలు, ఈ ఆటోలు, ద్విచక్ర వాహనాలు మరియు ఈ బస్సులను ఎంకరేజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా 500 కోట్ల విద్యుత్ ట్రక్కుల విభాగానికి కేటాయించడం జరిగింది. పిఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా తొలి పథకంగా విద్యుత్ ట్రక్కు కొంటే 9.6 లక్షల ప్రోత్సాహకాన్ని గవర్నమెంట్ అయితే అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మద్దతు కూడా తొలి 5,000 విద్యుత్ ట్రక్కుల వరకే ఉంటుందని పేర్కొనడం జరిగింది. అయితే దేశం మొత్తం వాహనాల సంఖ్యలో డీజిల్ ట్రక్కుల వాటా 3% ఉండగా వీటి ద్వారా వచ్చే కార్బన్ ఉద్గారాలు 42% ఉండడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ మరియు 2070 కల్లా ఉద్గారాలను 0కు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా డీజిల్ మరియు పెట్రోలియం వాహనాల స్థానంలో ఎలక్ట్రానిక్ వెహికల్లను తీసుకురావడం. వింబుల్డన్ 2025కు సంబంధించిన విజేతలను గమనిస్తే మహిళల సింగిల్స్ టెన్నిస్ విజేతగా పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్ నిలవడం జరిగింది. ఈమె అమెరికాకు చెందిన అమాండా అనిసిమేవాపై విజయం సాధించడం జరిగింది. మొత్తంగా ఇగా స్వైటెక్కు ఇది 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా 4 ఫ్రెంచ్ ఓపెన్లు, 1 వింబుల్డన్, 1 యుఎస్ ఓపెన్ గెలవడం జరిగింది. అదేవిధంగా పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ నిలవడం జరిగింది. ఇతను ఫైనల్లో స్పెయిన్కు చెందిన కార్లెస్ అల్కరాజ్పై విజయం సాధించడం జరిగింది. ఈ యానిక్ సిన్నర్కు ఇది 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా ఇతనికి ఇదే మొదటి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్. అదేవిధంగా మెన్స్ డబుల్స్ విజేతగా జూలియన్ క్యాష్ మరియు లాయిడ్ గ్లాస్పూల్ నిలవడం జరిగింది. మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా వెర్నికా కుడెర్మటావో మరియు ఎల్లిస్ మెర్టెనస్ నిలవడం జరిగింది. వీరు తైఫీకి చెందిన సువియు మరియు జెలెనా ఒస్తపెంకా లాత్వియాపై విజయం సాధించడం జరిగింది.